పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అటు కవిత ఇటు బీఆర్ఎస్, ఒక పక్క కవిత మరో పక్క 100 భయాలు. కౌంటర్ లేకపోతే పోని ఆపగలగలిగా, కవిత విమర్శలకు కౌంటర్ ఇవ్వకపోతే ఎలా? బీఆర్ఎస్లో అంతర్మదనం అదేనా స్వామి? తెలంగాణ రాష్ట్ర సమితి కొంతకాలం కిందట బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిగా మారిందే. టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా తెలంగాణలో చాలా ప్రాబల్యం ఉన్న పార్టీగానే చెప్పాలి. బీఆర్ఎస్ అంటేనే గుర్తుకొచ్చేది కేసీఆర్, ఆయన కుమార్తెలు, ఆయన కుమారుడు, అలాగే ఆయన బంధువులందరూ కూడా బీఆర్ఎస్తో కీలకమైన వ్యక్తులుగానే ఉండేవారు. అయితే కవిత బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్కు ఒక రకంగా చాలా ఇబ్బందిగానే మారారు. పక్కలో బలంలా మారారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీ మీద కవిత విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం లేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్కు పంటి కింద రాయిలా మారారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేసే విమర్శలకు కవిత కౌంటర్ ఇస్తున్నట్లు కనబడుతుంది. ముందుగా బీఆర్ఎస్లో జరిగిన అవినీతి బయటపెడతాగా కారు పార్టీని ఇరుకుని పెట్టేలా ప్రయత్నిస్తున్నారు. ఏ విషయంలోనైనా సరే కవిత తన తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ అని ఏమాత్రం మొహమాటానికి పోవడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి పనులు జరిగాయని సాక్షాత్ కవిత చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ నుంచి సరైన సమాధానం రావడం లేదు. కవితను ఎంతలా పట్టించుకోకుండా వదిలేయాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నప్పటికీ ఆమె చేసే ఆరోపణలు మాత్రం పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పక తప్పదు. తాజాగా సింగరేణి కాంట్రాక్టుపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను ఇరుకుని పెట్టారు. మేఘాన్ని తిమింగలాన్ని రక్షించేందుకు బీఆర్ఎస్ చిన్న చేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. కార్మికులకు కష్టం వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్లు పట్టించుకోవడం లేదని, పెద్ద కాంట్రాక్టర్ను కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం చేస్తుందన్నారు. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ తప్పులే చేయనట్లు మాట్లాడడం విచిత్రంగా ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సృజన్ రెడ్డికి సింగరేణి కాంట్రాక్టర్లు ఇచ్చారని, అప్పుడు రేవంత్ రెడ్డి బావమర్ది అని గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. దీంతో బీఆర్ఎస్ చేసిన విమర్శలకు విలువ లేకుండా పోయింది. కవిత లక్ష్యం హరీష్ రావు, సంతోష్ రావులు కావచ్చు. తన తండ్రి కేసీఆర్కు రాసిన బహిరంగ లేఖ బయటకు రావడానికి వారే కారణమని భావించడంతో పాటు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో వీరి ప్రమేయం ఉందని గట్టిగా నమ్ముతున్న కవిత వారిని వదిలిపెట్టేలా కనిపించలేదు. కవిత విమర్శలు ఏమాత్రం ప్రభావం చూపవని అనుకోవడం తప్పే అవుతుంది. కేసీఆర్ కుమార్తెగా ఆమె బీఆర్ఎస్ చేసే ఆరోపణలపై చాలా ప్రభావం ఉంటుందని నేతలు ఇప్పటికే భయపడిపోతున్నారు. కవితను కంట్రోల్ చేయడానికి కేసీఆర్ ఇప్పటివరకు ప్రయత్నం చేయకపోవడంతో ఇక రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్కు నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.